నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బోయిన్పల్లిలోని తన నివాసం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున గణతంత్ర వేడుకలు జరుపుకుంటూ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ దేశాలలో భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం అత్యంత ప్రతిష్టమైందని పేర్కొన్నారు. భారతదేశంలోనే యువత ఎక్కువగా ఉందని, అన్ని రంగాలలో యువతను ప్రోత్సహిస్తూ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దారని పిలుపునిచ్చారు. అందరికి కూడా 76 రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన డాక్టర్ అంబేద్కర్ బాబా గారు రాజ్యాంగం రచించి అమల్లోకి ఇంప్లిమెంట్ తీసుకొచ్చిన రోజు కాబట్టి అందరం ఆ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినందుకు మనం అందరం కూడా కులమత భేదాలు లేకుండా అన్ని కులాలకు న్యాయం జరిగేటట్టుగా రచించిన రాజ్యాంగం ప్రకారం మనం అందరం నడుచుకుంటున్నాం. కాబట్టి ఈరోజు భారతదేశం ఇంత పెద్ద దేశం అయింది. 140 కోట్ల ప్రజలతోటి పెద్ద ఎత్తున నడుస్తుంది ఈ రాజ్యం. ఇంకా ముందు కూడా రాబోయే రోజులలో ప్రపంచంలోనే మనమే నంబర్ 1 రాజ్యంగా కూడా అవుతామని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో అంతా కూడా ఎక్కడ కూడా యువత లేదు. యువత ఉందంటే భారతదేశంలో ఉంది, తెలంగాణలో ఉంది. ప్రపంచం అంతా కూడా చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, అమెరికా కానీ అంతటా కూడా సీనియర్ సిటిజన్స్ అయిపోయినారు. యువ ఇంజనీర్స్ కానీ, టెక్నాలజీ పీపుల్ కానీ, స్కిల్ పీపుల్ కానీ ఎక్కడ లేరు. మన భారతదేశంలోనే ఉన్నారు, మన తెలంగాణలోనే ఉన్నారు. మనం ఆ యువతను మంచిగా చేసుకుంటే ప్రపంచంలో యువ ఇంజనీర్ల షార్టేజ్ అంతా కూడా మనం తెలంగాణనే భర్తీ చేయగలుగుతాం. మన తన మంచి యువకులు, మంచి స్కిల్ ఉన్నది, మంచి టెక్నాలజీ ఉంది. వాళ్ళకు కొద్దిగా నేర్పిస్తే ప్రపంచంలోనే మనం లీడ్ చేయగలుగుతాము. అందరికి కూడా ధన్యవాదాలు. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.